హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో పద్మావతి గారు డిన్నర్ తీసుకుని వస్తారు కదా, అక్కడితో అయిపోతూ ఉంటుంది. ఈరోజు అదే ఎపిసోడ్ కంటిన్యూషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మన పద్మావతి గారు విక్కీ గారి కోసం డిన్నర్ చేద్దామనేసి డిన్నర్ తీసుకుని రూమ్ వస్తారు ఫ్రెండ్స్. మన విక్కీ గారు అయితే నాకు చాలా పని ఉంది, ఇప్పుడు నాకు డిన్నర్ చేసే టైం లేదు అని పద్మావతి గారు అంటూ ఉంటారు. ఏదైనా డిన్నర్ తర్వాతే అని పద్మావతి గారు అంటూ ఉంటారు. అయినా మీరు ఈరోజు సీఈఓ కదా, మీరు నా బాస్ కదా, మీరు చెప్పినట్టు నేను వినాలి కదా అంటారు. నేను సీఈఓ అయినా నా భార్యగా నేను చేయాల్సిన బాధ్యతలన్నీ నేను తప్పకుండా చేస్తాను సారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా, అలాగే నేను కూడా ఎంత సీఈఓ అయినా మీకు భార్యని, మీ బాధ్యతలన్నీ చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది అని విక్కీ గారితో అంటూ ఉంటారు ఫ్రెండ్స్. విక్కీ గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. విక్కీ గారు పద్మావతి గారు భోజనం చేయడానికి రెడీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు పని చేసుకుంటూ ఉండండి, నేను కలిపేసి గోరుముద్దలు నా చేతి తినిపిస్తాను అని పద్మావతి గారు అంటూ ఉంటారు. విక్కీ గారు ఏం అవసరం లేదు, నేను తింటాను అని అంటూ ఉంటారు. పద్మావతి గారు అయితే చిన్న చిన్న సంతోషాలు నాకు మిగిల్చవా టెంపరోడా అని మనసులో బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చెప్తే వినవు కదా, సరే మరి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని మన పద్మావతి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతి గారు ప్లేట్స్ని తీసేసి వడ్డించు అని మన విక్కీ గారు అనటంతో ఇద్దరికి ప్లేట్లలో వడ్డిస్తూ ఉంటారు. ఇక ఇద్దరు కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. సైలెంట్గా మన పద్మావతి గారు తినకుండా ఆ కూర వేసుకోండి, ఈ కూర వేసుకోండి, ఆ సాంబార్ బాగుంది, ఈ సాంబార్ బాగుంది అని విక్కీగా విసుకొస్తూనే ఉంటారు. కనీసం తినేటప్పుడైనా సైలెంట్గా ఉండవు, నన్ను ప్రశాంతంగా అన్నం కూడా తినేవా అని మన విక్కీ గారు అనడంతో పద్మావతి గారు కూడా సైలెంట్గా భోజనం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి వాళ్ళ డిన్నర్ని ఫినిష్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. మన పద్మావతి గారికి అయితే నిజంగా చాలా మోటివేషన్గా ఈ సీఈఓని ఇప్పించినందుకు చాలా హ్యాపీగా ఈరోజంతా తన కర్తవ్యాన్ని పర్ఫెక్ట్గా నిరూపించిందని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. పద్దు గారు అయితే విక్కీ గారు కూడా మనసులో అదే ఉన్నారని ఆయన బయటపడకుండా తన మనసులోని విషయాన్ని మనసులో ఉంచుకొని పైకి మాత్రం గంభీరంగా అందరికీ గంభీరంగా కనిపిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతి గారు ఎవరు పోయినా ఆయన కూడా తన మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఉంటాడు ఫ్రెండ్స్. 2 సీరియల్స్ రీయూనియన్ అయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ఫ్రెండ్స్. ఇక బ్రహ్మముడి సీరియల్లో మన స్వప్న గారు రుద్రాణి గారు పక్కపక్కనే కూర్చుంటారు. ఆ విషయం రుద్రాణి గారికి నచ్చి నువ్వు వచ్చి నా పక్కన ఎందుకు కూర్చున్నావు అన్నట్టు స్వప్నంగా చూస్తూ ఉంటుంది. ఇక మన కావ్య గారు ఇంటి సభ్యులందరూ అయితే పెళ్లి హడావిడిలో ఉంటారు ఫ్రెండ్స్. అమ్మమ్మగారు అయితే వెండి భాస్కర్ చేయించావా అని అడుగుతుంటే దగ్గరుండి చేయించిన దగ్గరే ఉన్నాయి అని అంటుంది. సరే కావ్యకి ఇచ్చేసి జాగ్రత్తగా పెడుతుంది అని చెప్తూ ఉంటుంది. ఇంటి సభ్యులందరూ ఆనంద హెళ్ళిలో మునుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి, వాళ్ళని ఒక్క మాట కూడా అనటానికి ఏమీ వీలు లేదు, ఏదైనా తక్కువైనా సరే మనమే తగ్గుతాం కానీ వాళ్ళని అవి తెండి ఇవి తెండి అని రూల్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అని రుద్రాణి గారికి మరీ చెప్తుంది. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడు, వాళ్ళని ప్రతి విషయం తక్కువ చేసి చూడు, నువ్వు అడిగితే వాళ్ళకి ముక్కు పుడక నుంచి కాళ్ళగోళ్ళ వరకు అన్నీ నువ్వే తెచ్చేటట్టు ఉన్నావు కదా అమ్మ, ఇంకా నేనేం మాట్లాడాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా అవసరమైతే అలానే చేద్దాం, ఈ పెళ్ళి మన ఇంట్లో జరిగేది ఎటువంటి గొడవలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఈ పెళ్ళి అనేది జరగాలి అని రాజుగారు కూడా అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక రిసార్ట్కి వెళ్ళేటప్పుడు అందరు తమ లగేజ్ మొత్తాన్ని చదువుకొని రిసార్ట్కి రెడీ అవ్వండి. అక్కడ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తాతయ్య గారు గుండె నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఆ విషయాన్ని ఎవరూ గమనించలేకపోతూ ఉంటారు. ఇక పెళ్ళి హడావుడిలో అందరూ అవి సర్దావా, ఇవి సర్దావా, చీరలు సర్దావా అందరూ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అమ్మగారైతే అందరికీ జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి అని అందరూ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా, వాళ్ళని తక్కువ అయితే మనమే తెప్పిందాం కానీ వాళ్ళని అవి తెలియదు అంటారు. తాతయ్య గారు గుండెతో బాధపడుతూ రూమ్లోకి వెళ్తారు. బావ ఎందుకు వెళ్తున్నావు అంటే నేను లోపలికి వెళ్తాను చిట్టి, కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని చెప్తూ ఉంటారు. 4 అడుగులు వేయంగానే తాతయ్య గారు గుండె నొప్పితో కింద పడిపోతూ ఉంటారు ఫ్రెండ్స్.
అప్పుడు ఇంటి సభ్యులందరూ కలిసి తాతయ్య గారిని పట్టుకుని తాతయ్య ఏమైంది అని అందరూ కంగారు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. సీతారామయ్య గారికి అయితే హెల్త్ అస్సలు బాగుండదు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులందరూ చాలా కంగారు పడతారు. ఏమైంది అని అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఏమైందో అర్థం కాక కుటుంబ సభ్యులందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు అమ్మమ్మ గారు రాజు గారిని డాక్టర్ గారికి ఫోన్ చేయి రాజు, అసలు ఏమైందో తెలుసుకుందామని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మన రాజు గారు అయితే డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపిస్తూ ఉంటారు. ఇక డాక్టర్ గారు వచ్చేలోపు ఈలోపు కుటుంబ సభ్యులందరూ మనసులో చాలా టెన్షన్ మొదలవుతుంది ఫ్రెండ్స్. సడన్గా పెళ్ళి అనుకున్నాం కదా, ఇప్పుడుగానే బాగానే ఉన్నారు, ఇంతలోకి ఏమైంది, నీకు అన్నీ బాగానే మాట్లాడుతున్నారు కదా, సడన్గా ఏమైంది అర్థం కాక అందరూ కంగారు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మన రాజు గారు అయితే డాక్టర్ గారికి ఫోన్ చేస్తూ ఉంటారు. ఈలోపు మన మురళి గారు కూడా ఫోన్ చేసి మేనేజర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఈలోపు పద్మావతితో ఆ పని కానిచ్చేస్తే పద్మావతి చేత ఒక ఫైల్ మీద సంతకం చేయించు, ఎలాగైనా సరే ఇదే టైం మళ్ళీ మనకి ఇంతటి మంచి అవకాశం రాదు అని మేనేజర్ను హెచ్చరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన మురళి గారు అయితే సరేనండి, అలాగే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, నువ్వేం భయపడకు, నీ ప్రాణాల మీదకి వస్తుందని మురళి గారు అంటూ ఉంటారు. మీరు అంత భరోసా ఇచ్చారు, ఇక నేను ఎందుకు ఆగుతాను, నేను నా చలాకీతనాన్ని చూపిస్తాను చూడు అని మేనేజర్ గారు అంటారు. మురళి గారు హామీ ఇవ్వడంతో మేనేజర్ గారు కూడా ఆ పనిని చెయ్యడానికి ఒప్పుకుంటారు ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారి దగ్గరికి వస్తారు. పద్మావతి గారు సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంటారు. ఆమె పనిలో ఉంటారు. పనిలో ఉండగా మేనేజర్ గారు వస్తారు పద్మావతి దగ్గరికి. వచ్చేసి మేడం, ఒక ఫైల్ మీద మీరు సంతకం చేయాల్సి ఉంది, ఇది లాస్ట్ ఫైలు, ఇది రోజు చేసేదే కదా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయినా సరే నేను ఒకసారి కృమాచార్య గారిని అడిగిన తర్వాత చేస్తాను అని మన పద్మావతి గారు అంటారు. అవసరం లేదు మేడం, కృమాచార్య గారు దీనికి కూడా నన్ను అడుగుతారు, ఇప్పుడు సీఈఓ మీరే కదా, ఆమెకి చేయించుకోవచ్చు కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చో నన్ను అరుస్తారు మేడం అని అనటంతో ఇక పద్మావతి గారు కూడా సరే అంటారు ఫ్రెండ్స్. ఆ మేనేజర్ చెప్పిన మాటలను పద్మావతి గారు నమ్మేసి సరే అని సంతకం పెడతానికి ఒప్పుకుంటారు ఫ్రెండ్స్. మేనేజర్ మంచి మాటలతో ఆ పద్మావతి గారిని నమ్మించి ఆయన తెచ్చిన ఫైల్స్ మీద సంతకం పెట్టించుకుంటారు ఫ్రెండ్స్. నిజంగా పద్మావతి గారు అయితే ఫస్ట్ పెట్టకూడదు అని అనుకుంటారు, కానీ మేనేజర్ గారు ఆ విధంగా మాట్లాడడంతో ఈరోజు సీఈఓ మీరే కదా, పూర్తి బాధ్యతలన్నీ మీకే ఉంటాయి, అందువల్ల మీరే సంతకం చేయాలి అని అంటారు. ఆ విషయానికి పద్మావతి గారు కూడా ఒప్పుకొని సరే అని ఆయన దగ్గర ఉన్న ఫైల్ మీద సంతకాలు పెట్టేస్తుంది. అక్కడ ఉన్న మ్యాటర్ ఏంటో చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మేనేజర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దగ్గరకు వచ్చి ఇంకా ఈ పని అయిపోయింది కదా, వాళ్ళకి లెటర్ అందినట్లుగా కూడా వాళ్ళకి మెయిల్ చేసి చెప్పేయండి మేడం అని అంటూ ఉంటారు. అది విక్రమాదిత్య గారు పంపిస్తారులే, నేనేమి పంపించను ఇప్పుడు అని అంటారు. లేదు మేడం, ఆ పని కూడా మీరే చేయాలి, వెంటనే ఒక్కడే చేసేస్తే వాళ్ళకి ఒక పని అయిపోతుంది అని అంటూ ఉంటారు. అయినా మీకు సీఈఓగా బాధ్యతలు అప్పగించినప్పుడే కదా అవన్నీ తెలుస్తాయి, మీకు పాస్వర్డ్ తెలుస్తుంది కదా మెయిల్ పంపించడానికి అని మేనేజర్ గారు అంటూ ఉంటారు. చెప్పినారు అవన్నీ, కానీ అది విక్రమాదిత్య గారు చూసుకుంటారు, ఇప్పుడేమొద్దు అని అంటారు. లేదు మేడం, మీరే కదా ఆ పనులన్నీ చేయాల్సిన సీఈఓగా మీదే బాధ్యత అని అంటూ ఉంటాడు మేనేజర్ గారి అన్న మాటలకు పద్మావతి గారు నమ్మేసి నేను సీఈఓ, ఆ విషయం నాకు తెలుసు, పంపించేస్తే ఒక పని అయిపోతుంది, కానీ విక్రమాదిత్య గారిని అడిగి నేను ఒకసారి చేస్తాను అని అంటారు. కానీ మేనేజర్ గారు అవసరం లేదు మేడం, మీరు చేయండి అని అనడంతో పద్మావతి గారు ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి పాస్వర్డ్ని ఎంటర్ చేస్తూ ఉంటారు. పద్మావతి గారికి తెలియకుండానే మేనేజర్ వీడియో ఆన్ చేసి తన జేబులో పెట్టుకుంటాడు ఫోన్ని. తను ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఫోన్లో రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ విషయం పద్మావతి గారు గమనించుకోలేకపోయారు. ఇంకా మేనేజర్ గారు అయితే అదే అదునుగా చూసి పాస్వర్డ్ని కూడా కాపీ చేసి అక్కడి నుంచి సంతకాలు పెట్టించుకుని బయటకు వచ్చేసారు ఫ్రెండ్స్ హ్యాపీ. ఆ విషయాన్ని
వెంటనే మురళి గారికి చెప్పారు. మన పని అయిపోయినట్టు. నేను నా పని పర్ఫెక్ట్గా చేశాను. పాస్వర్డ్ని కాపీ చేశాను, సంతకం చేయించుకున్నాను. అన్నీ నా పనులు నేను పర్ఫెక్ట్గా చేశాను అని మేనేజర్ కాల్ చేసేసి మురళి గారికి చెప్తూ ఉంటారు. ఓకే, గుడ్, నీ పని నువ్వు చేసావు, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుని నా దగ్గరకు రా అని మురళి గారితో చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. మురళి గారు డీటెయిల్స్ అన్నీ తీసుకుని వేరే వాళ్ళకి ఆ పనిని అప్పచెప్తూ ఉంటారు. వాటన్నిటిని చెక్ చేసి కాపీ చేయండి, మనం ఇక రంగంలోకి దిగుతాం, తర్వాత పని మనం మొదలు పెడదాం అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ మురళి గారు. అయితే ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారు. పద్మావతి గారిని యూజ్ చేసుకొని ఈ ప్లాన్ని అప్లై చేయాలని చూస్తుంటారు ఫ్రెండ్స్. ఈలోపు కావ్య గారు టెన్షన్ పడుతూ ఉంటారు. తాతయ్య గారికి ఏమైందా అనేది అర్థం కాక కావ్య, రాజ్ ఇద్దరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. పెళ్ళి అనుకున్న సందర్భంలో తాతయ్య గారికి ఇలా ఎందుకు అయ్యింది, మేబీ జాతక దోషం వల్లనే అలా అవుతుందా ఏంటి అనేది అర్థం ఇద్దరు బాధపడుతుంటారు. కళ్యాణ్ గారు అయితే నేను అనామిక వాళ్ళ నాన్నకి ఫోన్ చేసేసి ఈ పెళ్ళిని వాయిదా వేయమని చెప్తాను అని అంటూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కళ్యాణ్ ఇప్పుడేం తొందరపడకు, కొంచెం ఆగు, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాము అని లేదు పంతులు గారు, అలా అనటం వల్లనే కదా ఇదంతా జరిగింది. వదిన తెలియకుండా మొక్కను మార్చింది. ఆ విషయం మళ్ళీ ఇప్పుడు అందరి ముందు నేను బయట పెడితే అందరూ వదిన తిడతారు. కనీసం మనం ఈ పెళ్ళినైనా వాయిదా వేసి తాతయ్య గారి ప్రాణాలు కాపాడుకుందాం అని కళ్యాణ్ గారు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ కుటుంబ సభ్యులందరూ నువ్వు తొందరపడకు కళ్యాణ్, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం, ఇప్పుడే కాదు డాక్టర్ గారు ఏం చెప్తారో విందాం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక డాక్టర్ గారు చెక్ చేస్తూ ఉంటారు తాతయ్య గారు. ఏమైందండి డాక్టర్ గారిని కంగారు పడుతుంటారు అమ్మమ్మ గారు. అయితే కావ్య గారు మన కళ్యాణ్ గారు ఇద్దరు టెన్షన్ పడుతూ ఈ లోపల డాక్టర్ మీరు బయట వెయిట్ చేయండి అమ్మ, నేను చెక్ చేసి చెప్తాను అని ఉంటారు ఫ్రెండ్స్. కళ్యాణ్ గారు మిగతా ఇంట్లో సభ్యులందరూ కంగారు పడుతుంటారు. అమ్మమ్మ గారు రూమ్లో నుంచి బయటకు ఏమైందమ్మా, ఏం చెప్పలేదురా, బయటికి పొమ్మన్నారు నన్ను, నేను బయటికి వచ్చాను అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకురా ఇలా అయిందో, బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఇలా అయింది, పెళ్ళి అని అనుకోగానే ఇట్లా అయింది అంటే దోషం వల్ల అట్లా అయింది అని అందరూ అనుకుంటున్నారు. అంటే అలా అయితే పరిహారం చేయించాం కదరా, ఇంకా ఈయన ఎందుకు అలా అవుతుంది అని అనుకుంటుండే. కానీ నిజం మాత్రం కావ్య గారికి, రాజు గారికి మరియు కళ్యాణ్కి తెలుసు కదా, ఆ వాడిపోయిన మొక్క ప్లేస్లో ఫ్రెష్ మొక్కను ఉంచింది వాళ్ళే కదా. ఆ విషయం గుర్తొచ్చి మన కళ్యాణ్ గారి పెళ్ళిని ఆపేద్దాం, కొన్ని రోజులు వాయిదా వేద్దాం అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలో పద్మావతి గారికి అయితే నైట్ అయిపోతుంది, నా టైం అయిపోయింది, CEO టైం నిద్ర వస్తూ ఉంటుంది, టైం చూసుకుంటారు. టైం చూసుకోవడంతో ఇక CEO నా టైం అయిపోయింది, ఇక బోర్డు మార్చేయాలి, ఇక మా ఆయనే CEO అని బోర్డు తీసేసి విక్రమాదిత్య గారి బోర్డు పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా మీ నా బోర్డులో కింద మీ పేరు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇద్దరం ఈ బోర్డులో కలిసి ఉన్నట్టు మన జీవితంలో కూడా మనం ఎల్లప్పుడూ కలిసి ఉన్నారు సారు, అదే నేను కోరుకుంటున్నాను అని మన పద్మావతి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. బోర్డులో నేములు మాదిరే మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ ఎలాంటి కలతలు లేకుండా మన ఇద్దరం కలిసి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. CEOగా నా బాధ్యతలను నేను పర్ఫెక్ట్గా నిరూపించాను, ఈ రోజుతో నా బాధ్యతను నేను పర్ఫెక్ట్గా నిర్వర్తించాను అని మన పద్మావతి గారు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వెళ్దామని పద్మావతి గారు నడుచుకుంటూ బయటకి రిసెప్షన్ దగ్గరికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏంది ఎవరు కనిపించటం లేదు, సార్ కూడా కనిపించట్లేదు, అందరూ ఏమైపోయారు, అందరూ వెళ్ళిపోయారు, ఇంత సైలెంట్గా ఉంది అనుకుని మన పద్మావతి గారు బయటకు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నడుచుకొని. కానీ సడన్గా అందరూ వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటారు, పద్మావతి గారిని విష్ చేస్తూ ఉంటారు, పద్మావతి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఏంటి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాక అందరూ యాంగ్జైటీతో చూస్తూ ఉంటారు. మన పద్మావతి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం అని ఎంప్లాయీస్ అందరూ
మన పద్మావతి గారిని విష్ చేస్తూ ఉంటారు. అసలు ఏమైంది చెప్పండి విషయం నాకు, ఎందుకు ఇలా నన్ను అందరూ చేస్తున్నారంటే ఆ విషయం సారే చెప్తారు మీకు, సార్ వస్తున్నారు మీకు అదే విషయం చెప్పడానికి అని అంటూ ఉంటారు. ఈలోపు విక్రమాదిత్య గారు వస్తూ ఉంటారు పద్మావతి గారి వైపుకి. ఏమైంది అని అర్థం కాక మన పద్మావతి గారైతే చాలా కంగారు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అసలు ఏమైంది సార్, ఏంది ఇవన్నీ కంగ్రాట్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు చెప్పండి అని అంటూ ఉంటారు. ఈలోపు విక్రమాదిత్య గారు వచ్చేసి కంగ్రాచులేషన్స్ పద్మావతి, నా 3 years కల నిజమయ్యింది, నువ్వే దాన్ని నిజం చేసావు, ఈ ప్రాజెక్ట్ మనకి ఓకే అయ్యింది అని పద్మావతి గారిని విష్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారు అవునా సారు, చాలా సంతోషంగా ఉంటుంది, నా ఏం కాదు సారు, మీ కష్టం కూడా ఉంది, మీ కష్టం వల్లే ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అని మన పద్మావతి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా పద్మావతి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను, ఈ 3 yearsలో పడిన కష్టం అంతా ఒక్కసారిగా ఈరోజే తీరినట్టుగా అనిపిస్తుంది అని విక్రమాదిత్య గారు తన హ్యాపీనెస్ని పద్మావతితో షేర్ చేసుకుంటూ ఉంటాడు. పద్మావతి గారిని ఎత్తుకుని గిరాగిరా తిప్పేస్తారు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా కనిపిస్తారు, ఇద్దరు కలిసిపోయినట్లే కనిపిస్తారు ఫ్రెండ్స్. ఈ ఆనంద క్షణాలని చూస్తుంటే ఇద్దరికి మధ్య చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది. మిగతా ఆఫీస్ వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఇద్దరు లోన్లీ ఉంటారు. ఇక మన పద్మావతి గారిని ఎత్తుకుని గిరాగిరా తిప్పుతూనే ఉంటారు విక్రమాదిత్య గారు. నిజంగా ఈ సక్సెస్ అంతా నీ వల్లే వచ్చింది, నీ వల్లే సాధ్యమైంది, నువ్వు సీఈఓగా రావటం వల్లే సాధ్యమంటాడు. అలాగే దగ్గరకు వచ్చి కిస్ చేయాలి అనుకుంటాడు. అంత ప్రేమ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. కానీ విక్రమాదిత్య గారికి జరిగిన సన్నివేశాలన్నీ గుర్తొస్తూ ఉంటాయా ఫ్రెండ్స్. వాళ్ళ బావతో పద్మావతి గారు చనువుగా ఉన్నది, మీ అక్కని వదిలే అని అన్నది, ఆ విషయాలు అన్ని విక్రమాదిత్య గారికి సడన్గా వచ్చేసి ఉన్న మూడ్ని కూడా చెడగొట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారిని కిస్ చేయాలని ఎంతున్నా ఆయనకి జరిగిన ప్రతిదీ ఆయన కలలుగా మెదులుతూ ఉండటం వల్ల తను చేయలేకపోయాడు ఫ్రెండ్స్. అన్ని సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ప్రతిదీ ఆయనకి గుర్తొస్తూ ఉంటుంది. అది గుర్తొచ్చేసి పద్మావతి గారిని వెనక్కి నెట్టేస్తారు ఫ్రెండ్స్. పద్మావతి గారు అయితే అర్థం చేసుకుంటారు. సారు నాకు తెలుసు సారు, మీ మనసులో ఉన్న అపార్థాలన్నీ పోయినంత వరకు మీరు నాకు దగ్గరయ్యారు, ఆ విషయం నాకు తెలుసు. మీ మనసులో నా అన్ని అపార్థాలను తొలగించి మీ ప్రేమను దక్కించుకోవడం ఎలాగో నాకు బాగా తెలుసు సార్. ఆ రోజు త్వరలోనే ఉంది, ఆ రోజు మన ఇద్దరి మధ్యలో త్వరలోనే వస్తుంది అని పద్మావతి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏమైంది సారు అని అంటే ఏం లేదు పద్మావతి అని విక్రమాదిత్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎంత ప్రేమని మీ మదిలో దాచుకుంటారు టెంపర్డ్ అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నిజమా, నా మదిలో నేనేం దాచుకోలేదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు డాక్టర్ గారు చెక్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సపోజ్ ఆ పెద్ద ఆయన్ని ఏమైందండి అంటే మీ బీపీ ఎక్కువగా ఉంది, మీ హార్ట్ చాలా ప్రాబ్లంలో ఉంది, మీరు వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను పండుటాకు లాంటి వాడిని, చిగురుటాకు లాంటి వాళ్ళ జీవితాన్ని నేను చెడగొట్టలేను, మీరంతా బాగానే ఉంది అని చెప్పండి, పెళ్ళైనాక మనం మిగతా పనులన్నీ చూసుకుందాం అంటూ ఉంటారు. పెద్ద ఆయన డాక్టర్ గారిని సలహా అనుకుంటారు. అలా చేస్తే నేను డాక్టర్ వృత్తికి అన్యాయం చేసినట్లు అవుతుంది కదా, నేను అలా చెప్పలేను, నా కోసం వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఈ పెళ్ళి ఆగిపోతే వాళ్ళు ఎంతో బాధపడతారు అని డాక్టర్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈలోపు నారాయణ గారు మరియు మన మురళి గారు, ఆర్య గారు అందరూ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మన ఆర్య గారు అయితే ఒక కొత్త న్యూస్ని తీసుకువచ్చి అందరినీ పిలుస్తూ ఉంటారు. అక్క, బావ, పద్మావతి అందరూ రండి ఒకసారి హాల్లోకి అని అందరినీ కేకలు వేస్తూ ఉంటారు. ఏమైందిరా, ఎందుకు అంత సంతోషంగా ఉంది అని అరవింద గారు అంటూ ఉంటారు. ఏమైందని అర్థం కాక అందరూ ఆశ్చర్యంగా ఆర్య గారి వంక చూస్తూ ఉంటారు. అందరూ వచ్చాక నేను చెప్తాను చూడండి, మన పద్మావతి గురించి పేపర్లో వేశారు, తను ఒకరోజు సీఈఓగా ఉండి ప్రపంచాన్ని సృష్టించింది అని యువగళంగా
చాలా మంచిగా పొగుడుతూ మన పద్మావతి గురించి పేపర్లో వేశారు అని అంటూ ఉంటారు. ఆ విషయాన్ని వినగానే అందరూ సంతోషపడతారు. నిజంగా ఇన్నాళ్లకు నా కలను నిజం చేసినందుకు ఆ దేవుడికి శతకోటి కృతజ్ఞత అని మన పద్మావతి గారు అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, నారీలో ఒక ఉన్నత ప్రతిభావతి మిసెస్ పద్మావతి అని పేపర్లో వచ్చిన ఆ న్యూస్ని చదివేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కుశల గారైతే చాలా చాలా ఈర్ష్యగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక మన గారైతే పేపర్లో పడిన ఆ న్యూస్ని అందరికీ చదివి వినిపించి నువ్వు ఈ నాటి తరానికి చాలా మోటివేషన్గా ఉంటావు అని వినిపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఆ విషయాన్ని చూసి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక వాళ్ళ అక్క అను గారు కూడా పద్మావతి గారిని విష్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చాలా సంతోషంగా ఉందమ్మీ, నువ్వు సాధించాలనుకుంది సాధించా అని వాళ్ళ అక్క కూడా అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మన ఆర్య గారు కూడా విష్ చేస్తూ ఉంటారు. చాలా కృతజ్ఞతలు బావగారు అని పద్మావతి గారు అని అంటూ ఉంటుంది. చాలా కృతజ్ఞతలు దేవుడా, ఇన్నాళ్లకు నా కలను నిజం చేశావు అని అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆర్య గారు ఆ సంతోషాన్ని చూసి చాలా థ్యాంక్స్ బావ అంటే ఈలోపు అరవింద గారు కూడా కంగ్రాచులేషన్స్ పద్మావతి, నువ్వు సాధించాలనుకుంది నారాయణ గారు కూడా విష్ చేస్తారు. ఫ్రెండ్స్, పద్మావతి నువ్వు నిజంగా తగ్గేదేలే అన్నట్టు నీదైన శైలిలో నిరూపించుకున్నావమ్మా అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మురళి గారు కూడా చాలా ఈర్ష్యగా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులందరూ చాలా కోలాహలంగా పద్మావతి గారిని అభినందిస్తూ ఉంటారు. తను సాధించిన విజయానికి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, అంతా చూసి మన పద్మావతి గారు అయితే చాలా సంతోషిస్తారు. ఫ్రెండ్స్, అందరూ విష్ చేస్తారు కానీ మన విక్రమాదిత్య గారు మాత్రం తనకి ఎటువంటి విషయం అందించకుండా మౌనంగా ఉంటారు. అదేంటిరా పద్మావతి గారు అంత సాధించినా నువ్వేం చేయట్లేదు అని అరవింద గారు అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మురళి గారు కూడా మనం ఎన్ని ప్లాన్స్ వేసినా ఎన్ని తిరిగి ఎట్లా విజయాన్ని సాధించింది త్వరలోనే మీరందరూ వేడుస్తారు చూడు అని మురళి గారు అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, తను ఏదైనా బయటికి చెప్పలేడు కదా, మీకు తెలుసు కదా ముందల నుంచి విక్కీ అలాంటి వాడే కదా, ఫస్ట్ నుంచి తన నేచర్ మీకు తెలుసు. తను ఏదైనా లోపలే దాచుకుంటాడు. నువ్వు పైకి వెళ్ళు పద్మావతి, విక్కీ తన ప్రేమని పైనే చూపిస్తాడు, అందరి ముందు తను చూపించలే అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, కుశల గారు అయితే చాలా ఈర్ష్యగా మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, నువ్వు పైకి వెళ్ళమ్మా, మన విక్కీ అన్ని విషయాలు నీకు పైనే తెలియచేస్తాడు, తన ప్రేమను కూడా పైనే తను తెలియచేసుకుంటాడు, నువ్వు పై రూమ్లోకి వెళ్ళు, విక్కీ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని అందరు కుటుంబ సభ్యులు అనటంతో మన పద్మావతి గారు కూడా నడుచుకుంటూ పైకి వెళ్తారు. ఫ్రెండ్స్, అక్కడికి ఇంకా మురళి గారు అయితే మీకు అందరికీ త్వరలో గట్టి షాక్ ఇస్తాను, అందరు చూడండి, అందరు గుండెలపై వెళ్ళే విషయాన్ని నేను చేస్తాను, అప్పుడు అందరు కలిసి ఏడ్చుకుంటూ కూర్చుందురు కానీ అని మన మురళి గారు అనుకుంటారు. ఫ్రెండ్స్, ఆయన ప్లాన్లో భాగంగా ఆయన ఏదో చేయబోతున్నారు అర్థమవుతుంది. ఈలోపు మన కావ్య గారు మరియు కళ్యాణ్ గారు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ గారు బయటకు వచ్చేసి ఏం పర్వాలేదు బాగానే ఉంది, కొన్ని ట్యాబ్లెట్స్ రాసి ఇస్తాను, అవి వేస్తే సరిపోతుంది అని అనడంతో అందరూ కొంచెం కూల్ అవుతారు. ఫ్రెండ్స్, ఇంత మాత్రం దానికే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అన్నాము, ఇప్పుడు చూడు ఎలా అయిందో, నీ అంతటిగా నీ పని నువ్వే ఆపుకున్న వాడివి అయ్యేవాడివి అని అన్నారు. అందుకే కొంచెం వెయిట్ చేయమన్నాము కదా, డాక్టర్ గారు ఏం చెప్తారు విని ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాము అన్నాము అని అంటూ ఉంటారు. కళ్యాణ్ సరేనమ్మా అలాగే అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, తాతయ్యకి కొంచెం పర్వాలేదు అనగానే నా మనసు కుదుటపడింది, ఇంకా నేను హ్యాపీగా ఉంటాను అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈలోపు విక్రమాదిత్య గారు పద్దు గారి యొక్క చేసిన పనికి సంతోషం చేయకుండా చుర్రుమని చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులందరూ తాతయ్య గారి ఆరోగ్యం గురించి కంగారు పడుతూ ఉంటారు. ఏం కాదులేండి, మీరేం కంగారు పడకండి, తాతయ్య గారికి బాగానే ఉంటుంది అనుకుంటూ ఉంటారు.
ఈలోపు మన పద్మావతి గారు, నిక్కీ గారు మాట్లాడుకుంటూ ఉంటారు రూమ్లోకి వచ్చేసి. ఎందుకు సార్ నన్ను విష్ చేయలేదు, నేను సాధించింది మీకు నచ్చలేదా అని అంటూ ఉంటారు. నువ్వు ఎన్ని సాధించినా నాకు భార్య మాత్రం కావు, నీ జీవితంలో నువ్వు నా భార్యగా ఉండలేవు అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, నువ్వేదో సాధించా ఎంత సంతోషంగా ఫీల్ అవ్వుకో, అది ఎవరైనా చేస్తారు. సీఈఓగా నేను నీకంటే ఎక్కువే సాధించాను, ఇది పెద్ద విషయమే కాదు అని తన దగ్గర ఉన్న పేపర్ తీసుకుని చింపేసి కింద పడేస్తారు. ఫ్రెండ్స్, దాంతో పద్మావతి గారు చాలా బాధపడతారు, కళ్ళల్లో నీళ్ళు. ఇక్కడ మా అత్తయ్య గారి వంక చేసుకుంటారు. మీ మనసులోని అపార్థాలు పోయేంత వరకు మీరు నన్ను ఇంకా ఇలా అపార్థం చేసుకుంటూనే ఉంటారు సారు, నేను సాధించిన ఏది మీకు అర్థం కాదు అని అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, కనీసం మీరు నన్ను పొగడకపోయినా పర్వాలేదు, కనీసం ఒక సానుభూతినైనా చూపించలేదు నా మీద, నిజంగా నాకు చాలా బాధగా ఉంది అని పద్మావతి గారు అంటూ ఉంటారు. నీ పైన నేనెందుకు చూపించాలి, నువ్వు చేసినని నేను మర్చిపోయి నీకు దగ్గరవుతాను అనుకుంటున్నావా? నువ్వు చేసిన ప్రతి పని నాకు రోజు గుర్తొస్తానే ఉంటుంది, అవన్నీ గుర్తు చేసుకుంటూ నేను నిన్ను ఎలా నమ్మగలను, నువ్వు ఎలాంటి నమ్మక ద్రోహమో నాకు తెలియదా అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఆ విషయానికి పద్మావతి గారు చాలా బాధపడిపోతూ ఉంటారు. నిజంగా మీరు ఇవన్నీ ఇంకా మనసులో పెట్టుకున్నారా? ఇంకెన్ని రోజులు ఇలా మనసులో పెట్టుకుని మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు, మీ జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు అని విక్రమాదిత్య గారిని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, పద్మావతి గారు తను సాధించిన విజయాన్ని చూడకపోవడంతో కాక తను తెచ్చిన ఆ పేపర్ చింపేసి కింద పడేస్తారు మన విక్రమాదిత్య గారు. దాంతో మన పద్మావతి గారు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్, నిజంగా ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు సారు, ఇంత మంచి విజయాన్ని సాధించినందుకు నన్ను చాలా బాగా అభినందిస్తారు అనుకున్నాను, కానీ మీరు ఎందుకు చేశారు అని విక్రమాదిత్య గారిని ఇంకా చూస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మీరు మారుతాను అనుకున్నాను, మీరు ఈ జన్మలో మారని నాకు అనిపిస్తుంది. నిజంగా పెళ్ళాన్ని భార్య సాధించిన విజయాన్ని కూడా మీరు సంతోషంగా ఫీల్ అవ్వలేకపోతున్నారు అని మన పద్మావతి గారు అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, విక్కీ గారు చేసిన ఆ పనికి పద్మావతి గారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏదైనా సరే మీరు అలా చేయకుండా ఉండాల్సింది, ఆ పేపర్ని చించకుండా ఉండాల్సింది. మీకేమైనా మనసులో చేయాలనిపిస్తే వేరే విధంగా చేయొచ్చు కదా, నా మొహం మీద ఎందుకు అలా చేసి నన్ను ఇంకా బాధ పెడుతూ ఉంటారు, మీకు ఎన్నిసార్లు చెప్పినా అదే పని చేస్తున్నారు, ఇంకా మీరు మారని మన పద్మావతి గారు బాధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, విక్రమాదిత్య గారు మాత్రం నువ్వు నాలో ప్రేమ పుడుతుందని నువ్వు అనుకోవడం నీ భ్రమ, అది జన్మలో జరగదు, నేను బతికినంత వరకు నీపై నాకు ప్రేమ రాదు అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, విక్రమాదిత్య గారు. ఇక పద్మావతి గారు అయితే కళ్ళల్లో నీటిని పెట్టేసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఈలోపు ఇంకా అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, పెళ్ళి ఇక్కడ జరిగిద్దేమో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా, కానీ పెళ్ళి అక్కడ పెట్టారు, అక్కడ ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతున్నాను అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏం కాదులేండి, ఇక్కడ పెడితే మళ్ళీ మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అక్కడ పెడతామే మంచిదయింది, ఇక్కడ పెడితే మనం మళ్ళీ ఖర్చు భరించాల్సి వచ్చేది అని అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, అనామిక వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళైన వెంటనే మనం అల్లుడితో మాట్లాడేసి మన అప్పులకు కావాల్సిన డబ్బుల్ని సమకూరుద్దాం అంటారు. ఈలోపు వాళ్ళ నాన్నగారికి ఫోన్ వస్తుంది సేటు దగ్గర నుంచేసి, నాకు ఇవ్వాల్సిన 2 కోట్ల అప్పుని ఎప్పుడు తీరుస్తావు, ఎప్పుడు ఇస్తావు అని సేటు అడుగుతూ ఉంటారు. దుగ్గిరాల వాళ్ళ ఫ్యామిలీ పెళ్ళి అది ఇది అన్నవా, హడావిడిలో ఉంటావు, నువ్వు పోయి రిసార్ట్లో కూర్చుంటావు, నేనేం చేయాలి ఇక్కడ అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, అదేం కాదు, పెళ్ళైపోగానే నేను మీకు కావాల్సిన డబ్బులన్నిటినీ నేను మీకు సమకూరుస్తాను అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఆ సేటుతో మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫోన్లో సరే ఈ ఒక్క అవకాశం ఇస్తున్నాను, పెళ్ళైనంత వరకు మాత్రమే ఎదురుచూ, ఆ తర్వాత నేను ఒక్కరోజు కూడా ఆగను, నాకు రావాల్సిన డబ్బును డైరెక్ట్గా వెళ్ళి సీతారామయ్య గారిని అడిగి తీసుకుంటాను అని బెదిరిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, అనామిక వాళ్ళ నాన్నగారిని. అనామిక వాళ్ళ నాన్నగారు తను చేసిన అప్పులని తీర్చడానికి కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని తన కూతురి ద్వారా
డబ్బుల్ని అడిగించి ఆ సీటు యొక్క అప్పు తీర్చాలని వాళ్ళ అమ్మ నాన్న ప్లాన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆ విషయం మన అమ్మయ్య గారికి కూడా తెలీదు, కళ్యాణ్ గారికి తెలీదు ఫ్రెండ్స్. ఆ విధంగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఎలాగైనా మన ప్లాన్ పనిచేయాలి అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు విక్రమాదిత్య గారు మెట్లు దిగి కిందకి ఆవేశంలో వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. తను విజయం సాధించడంతో కుటుంబ సభ్యులందరూ తనని మెచ్చుకోవడంతో పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను తనకి దగ్గరవుతాను తను అనుకుంటూ ఉంటారా ఫ్రెండ్స్ విక్రమాదిత్య. నేను తన్ని జన్మలో కలవను ఎప్పటికీ. తను చేసిన పని చిన్నదా, అక్క కోసమే తన్ని భరిస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు రాజు ఫోన్ చేస్తాడు విక్రమాదిత్య గారికి. ఫోన్ చేసి మొన్న వీడియో కాల్లో ఫోన్ చేసి మరీ చెప్పాను కదా నీకు కళ్యాణ్ పెళ్ళి ఉందని, నువ్వు మీ కుటుంబ సభ్యులందరితో కలిసి రావాలి అని. మనం చాలా రోజులు అయిన వాళ్ళం అయినప్పటికీ ఇంతవరకు ఎప్పటికీ కలవలేదు. నువ్వు మీ ఫ్యామిలీ అందరితో కలిసి పెళ్ళికి రావాలి, 2 రోజుల్లోనే పెళ్ళి ఉంది, నువ్వు మర్చిపోతావని మరీ ఫోన్ చేసి నీకు గుర్తు చేశాను అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మన రాజుగారు అయితే విక్రమాదిత్య గారు సరే భయ్య నాకు గుర్తుంది, నువ్వు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరి కుటుంబ సభ్యులం కలిసి మీ తమ్ముడు పెళ్ళికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాం అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక రాజుగారు అయితే ఈ విషయం నువ్వు మళ్ళీ మర్చిపోతావేమో నీ బిజినెస్ హడావుడిలో పడిపోయి అని మళ్ళీ ఫోన్ చేసి గుర్తు చేస్తున్నాను, నువ్వు గుర్తు చేసుకొని వెంటనే కుటుంబ సభ్యులందరినీ తీసుకొని రిసార్ట్కి వచ్చేసే అని మన రాజుగారు ఫోన్లో చెప్తూ ఉంటారు. సరే అని విక్రమాదిత్య గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు పద్మావతిని వెళ్ళి పెళ్ళికి రెడీ ఉంటామంటే పద్మావతి పెట్టు చేస్తుంది. పద్మావతి రాబోతే అక్క ఫీల్ అవుతుంది. ఎలాగైనా పద్మావతిని వెళ్ళి ఒప్పియాలి, పెళ్ళికి ఎలాగైనా బతిమలాడుకోవాలి, తప్పదు, ఏం చేస్తాం, ఈ విషయం ముందే మనం గ్రహించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారు అయితే ఎలాగైనా పద్మావతిని వెళ్ళి పెళ్ళికి రమ్మని ఒప్పించడానికి చూస్తాం. పద్మావతి మన ఊరికి వెళ్ళాలి, 2 రోజులుగా నీకు నాకు బట్టలు సర్దు అని అంటూ ఉంటారు. ఎందుకు సారు, ఎక్కడికి సారు, నేను రాను ఎక్కడికి అని పద్మావతి గారు బెట్టు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేను చెప్పా కదా, నువ్వు మొన్న ఫోన్లో మాట్లాడావు కదా పెళ్ళి ఉందని తెలుసు కదా నీకు, నువ్వు వెంటనే రెడీ అవ్వు, మనకిద్దరికి కావాల్సిన బట్టలకి రేపే మన ప్రయాణం, అందరం కలిసి మనం బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అని పద్మావతి గారు బొంగమూతి పెట్టుకొని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం లేదు పద్మావతి, మనం కలిసి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా నాన్న తరపు వాళ్ళందరూ వస్తారు, అక్కడికి వెళ్ళి మనం అందరినీ కలవాలి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారు అయితే ఎన్ని చెప్పినా మన పద్మావతి గారు అయితే నేను రాను అని చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇందక్కడ జరిగిందాన్ని మనసులో పెట్టుకుని అలా ఉన్నావా, ఇంత జరిగిన దానికి క్షమించు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మన విక్రమాదిత్య గారు క్షమాపణ చంపడంతో మన పద్మావతి గారు కొంచెం తగ్గించుకొని సరేలే వస్తానులే అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మీ అక్క కోసమే కదా నన్ను బతిమలాడుతున్నారు, నా పైన ప్రేమతో ఏమీ కాదులే అని విషయం నాకు అర్థమైందిలే అని పద్మావతి గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను కావాల్సినవన్నీ నేను ప్యాక్ చేసి రెడీగా ఉంచుతానులే, మీరేం టెన్షన్ పడకండి, మీరు వెళ్ళండి అని మరి పద్మావతి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దాంతో మన విక్రమాదిత్య గారు కొంచెం కూల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఇక పెళ్ళికి కావాల్సిన ప్రతి వస్తువుని పద్మావతి గారు జాగ్రత్తగా సర్దుకొని రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారు అంతకుముందు చేసిన బీభత్సాన్ని మన పద్మావతి గారు షాక్లోనే ఉంటూ చాలా అవమానంగా ఫీల్ అవుతూ బాధపడుతూ కూర్చుని ఉంటారు ఫ్రెండ్స్. దానికి సారీ చెప్పడంతో మన విక్రమాదిత్య గారు పద్మావతి గారు కొంచెం కూల్ అవుతారు ఫ్రెండ్స్. చాలా బాధపడి పద్మావతి కూల్ అయిపోయి తను పెళ్ళికి రెడీ అయ్యి సరే సారు, నేను మీ సంగతి పెళ్ళిలో చూసుకుంటాను, నాతో మీరు ఎలా కలవరో మిమ్మల్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు, నేను మీతో పెళ్ళిలోనే మనిద్దరం కలవడానికి నేను ఏర్పాట్లు చేసుకుంటాను అని పద్మావతి గారు అనుకుంటారు ఫ్రెండ్స్. సరే మన లగేజ్ మొత్తాన్ని చదువు, నేను ఈలోపు అక్క వాళ్ళకు కూడా వెళ్ళేసి చెప్పి వస్తాను, వాళ్ళని కూడా రెడీ అవ్వమని అని
అని చెప్పి విక్రమాదిత్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఈలోపు పద్మావతి గారు, మీరు నా కోసం కాపోయిన అరవింద గారి కోసమే నన్ను బతిమలాడుతున్నారు నాకు తెలుసు అని అనుకుంటుండే. ఈలోపు కావ్య గారు చీరలు అన్నీ సర్దుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక చీర హల్దీకని, ఒక చీర పెళ్లి కూతురుని చేసినప్పుడని, ఒక చీర సంగీత్కి అని ఒక్కొక్క చీరని తను బాక్స్లో వేసి సూట్ కేసులో సర్దుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు రాజు గారు వస్తారు ఫ్రెండ్స్. ఈ కళావతి మొత్తం తన బట్టలనే పెట్టుకున్నట్టుంది, నా బట్టలని ఇంకెక్కడ పెడుతుంది అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు రాజుగారికి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో శ్వేత గారు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ని ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. హలో, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఏ రిసార్ట్లో పెళ్ళి అని రాజుగారిని శ్వేత గారు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అదంతా ఎందుకు, నువ్వు అక్కడికి ఏమి రా, మళ్ళీ నువ్వు అక్కడికి వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ ఉంటారు. అంటూ మాట్లాడుతూ ఉండగా ఈలోపు కావ్య గారు రూమ్లోకి వస్తారు. ఆ కావ్య గారు రూమ్లోకి రావడంతో మన రాజుగారు టెన్షన్ పడిపోయి ఫోన్ మాట్లాడటం ఆపేసి అలా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కావ్య గారు ఎందుకు అంత కంగారు పడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా, అందుకే బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారా, అదేం లేదు బిజినెస్సే కదా మన బిజినెస్ విషయాలు అయితే నా ముందు మాట్లాడడానికి మీకేమైంది, అంత పెద్ద రహస్యాలు ఏమున్నాయి, మీరు బయటకు వెళ్తానికి ఇక్కడే మాట్లాడండి, నేనేమి ఎవరికీ చెప్పనులే, వెళ్ళి మీ బిజినెస్ రహస్యం అని మన కావ్య గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం లేదు ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అని బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాను, ఏంటో చెప్పు అని అంటారు. ఈలోపు తర్వాత మాట్లాడుదురులే కానీ ఇది చూసి చెప్పండి, ఏ కోట్ వేసుకుంటారో, దీంట్లో బ్లాక్ కోట్ వేసుకుంటారా, నేవీ బ్లూ క్లోత్ వేసుకుంటారో చెప్పండి అని రాజుగారిని అడుగుతూ ఉంటారు కావ్య గారు. సరే బ్లాక్ పెట్టేసే అని అంటూ ఉంటారు. బ్లాక్ ఎందుకు, బ్లాక్ ఎప్పుడు వేసుకుంటారు కదా, నేవీ బ్లూ కోట్నే వేసుకోండి అని మన కావ్య గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అన్నీ నువ్వే నిర్ణయం తీసుకునేదానికి నన్నెందుకు అడగటం, నీకు నచ్చిందే ఏదో ఒకటి పెట్టు అని మన కావ్య గారిని రాజుగారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అడిగితేనేమో అడగలేదు అంటావు, అడగకపోతేనేమో అడగలేదు అంటావు, ఇంకా నీతో ఎలా చచ్చేది, ఏదైనా నీతో పెద్ద ప్రాబ్లమే అని మన కావ్య గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దానికి ఇద్దరు కలిసి కొంచెంసేపు వాదన పడినట్టు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మన పద్మావతి విక్కీ గారు కూడా అలాగే గొడవ పడినట్టు మన కావ్యరాజు గారు కూడా ఈ బట్టల దగ్గరే గొడవ పడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి రిసార్ట్కి తయారవడానికి కావలసిన బట్టలు అన్నిటినీ మన కావ్య గారు సర్దుతూ ఉంటారు. రాజుగారికి కావలసిన బట్టలు నీకు నచ్చినవి ఏవో ఒకటి సెలెక్ట్ చేసి దాంట్లో పెట్టు, నాకు నచ్చాల్సిన అవసరం లేదు, నీకేది నచ్చితే అదే వేసుకుంటా అని మన రాజుగారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయ్యో రామ, నేను ఇప్పుడు ఏమన్నా, నేను నా మీద అంత సీరియస్ అవుతున్నా, బట్టల్ని సెలెక్ట్ చేసుకోమనడం కూడా ఒక తప్పేనా అంటారు. మీ భార్య నిజంగా చాలా మంచిది, చాలా మంచిగా మాట్లాడుతుంది అని శ్వేత గారు అంటూ ఇంకా శ్వేత గారు ఈలోపు రాజుగారిని అయితే అడ్రస్ చెప్పమని అంటూ ఉంటారా ఫ్రెండ్స్. నిన్ను ఇబ్బంది పడేలా ఏది పని నేను చేయను అని అనడంతో రాజుగారు శ్వేత గారికి రిసార్ట్ అడ్రస్ చెప్తారు ఫ్రెండ్స్. ఓకే, ఎలాగైనా నేను రిసార్ట్కు వెళ్ళేసి రాజ్కి సర్ప్రైజ్ ఇవ్వాలని శ్వేత గారు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు కావ్య గారు కూడా బట్టలన్నీ సర్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారు కూడా రెడీ అయిపోయి కూర్చుని ఉంటారు ఫ్రెండ్స్. తను ఉన్న హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి తనకి కావాల్సిన బజ్జీలను తెప్పించుకుంటాడు ఫ్రెండ్స్. అవి తిందామని అక్కడ తను హాల్లో కూర్చొని బజ్జీలను ఒక ప్లేట్లో పెట్టుకొని వాటిని తింటూ ఆస్వాదిద్దామని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ టెంపరోడ్ ఎంత చెప్పినా మారడు, ఇక వాడి జీవితం ఎన్నిసార్లు చెప్పినా మారడు అని అనుకుంటూ ఆ బజ్జీలను ముందు పెట్టుకొని తిందామని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మురళి గారు వచ్చేసి పద్మావతి చాలా సంతోషంలో ఉన్నావు కదా, నిన్ను అందరూ పొగుడుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కానీ నీ భర్త మాత్రం నిన్ను పొగడలేదు కదా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అంటే మా గదిలో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది అనమాట, నువ్వు గోడ పక్కన ఉండి అన్నీ వింటున్నావు అంటావు, వేరే వాళ్ళ ప్రైవేట్ విషయాలు తెలుసుకోవాల్సిన నీకు అవసరం ఏంది, వేరే వాళ్ళ రూమ్లో జరిగే విషయాలు నువ్వు చూడాల్సిన అవసరం ఏముంది
అని అంటూ ఉంటుంది పద్మావతి గారు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో రూమ్‌లో నాకు తెలుసు. నేను మొత్తం చూశాను. అంతా గమనిస్తూనే ఉన్నాను. విక్కీకి నీకు మధ్య ఇక అపార్థాలే ఉంటాయి. మీ ఇద్దరి మధ్య ప్రేమ నేను ఎప్పటికీ కలవనివ్వను అని ఉంటారు. నీలాంటి వాళ్ళు ఎందరో అడ్డుపడినా సరే మా ప్రేమ ఇంకా ఎక్కువైతూనే ఉంటది గానీ తక్కువ మాత్రం కాదు అని పద్మావతి గారు మురళి గారి మీద చాలా కోప్పడతారు ఫ్రెండ్స్. ఆయన చేయి చేసుకునే వరకే వస్తారు. అంత కోపంలో ఉన్న నీ వల్లే నేను, విక్రమాదిత్య గారు ఇంకా దూరంగా ఉంటున్నాము. నానాటికి దూరం ఎక్కువైతుందమంటే మా మధ్య దూరం మాత్రం తగ్గట్లేదు. అన్నిటికీ నువ్వే కారణం అని మురళి గారిని చాలా బాగా తిడుతూ ఉంటారు ఫ్రెండ్స్ పద్మావతి గారు. ఎన్ని తిట్టినా సరే మురళి గారు నేను చేయాల్సిందే చేస్తున్నాను. నాకు కావాల్సిందే జరుగుతుంది. నేను అనుకున్నదే అప్లై చేస్తున్నాను. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఇంకా మీరు చాలా గుండె పగిలే నిజాలన్నీ చాలా చూస్తనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ఇక మన కళ్యాణ్ బాబు అండ్ అనామికల పెళ్లి కోసం రిసార్ట్స్లో సర్వం సిద్ధం చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం డెకరేట్ చేస్తారు బ్యానర్స్ తోటి. అందరు కుటుంబ సభ్యులు రిసార్ట్కి చేరుకుంటారు ఫ్రెండ్స్. అందరూ ఒక్కొక్కళ్ళు కారులో దిగుతూ ఉంటూ రిసార్ట్కి వచ్చేస్తారు ఫ్రెండ్స్. రిసార్ట్కి రావడంతో పెళ్లి సందడి మొదలైపోయింది ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో అనామిక కళ్యాణ్ గారి పెళ్లి జరుగుతుందో లేదో మనం చూద్దాము ఫ్రెండ్స్. ఈలోపు కుటుంబ సభ్యులందరూ రిసార్ట్కి చేరుకుని చాలా సంతోషంగా అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఈ పెళ్ళిని దగ్గరుండి ప్రతి విషయాన్ని దగ్గరుండి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అని అన్నట్టుగా అందరూ ప్లాన్ చేసుకొని వచ్చేసారు ఫ్రెండ్స్ రిసార్ట్కి అయితే. ఇక మన విక్రమాదిత్య గారు, పద్మావతి గారు కూడా రేపటి ఎపిసోడ్లో వాళ్ళు కూడా పెళ్ళిలో సందడి చేయనున్నారు ఫ్రెండ్స్. ఇద్దరు సీరియల్స్లోని యాక్టర్స్ కలిసి కళ్యాణ్ గారు మరి అనామిక పెళ్ళిలో సందడి చేయడానికి రెడీ అయిపోయారు ఫ్రెండ్స్. తగ్గేదేలే అని నెక్స్ట్ ప్రోమోతో వచ్చేసింది ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో మనం మరింతగా ఎంజాయ్ చేస్తాము అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. అందరు కుటుంబ సభ్యులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 2 సీరియల్ ఎపిసోడ్ల కుటుంబ సభ్యులందరూ